నిన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఒక విషయాన్ని బ్లాస్ట్ చేశారు. ఆ విషయం ఏంటంటే ఈ యొక్క సలహాదారులు 89 మంది. ఈ 89 మంది జీతాలు మీకే ఎంతో తెలుసా? 680 కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు చేశారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికే 140 కోట్లు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అసలు ఇప్పుడు నెలవారీగా వారి జీతం చూసుకున్నప్పుడు ఒక్కసారిగా స్టన్ అవుతున్నారు. ఐఐటీలు ఐఐఎంలు చదువుకున్నటువంటి మేధావులైనా ఉండొచ్చు, పిల్లలైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఉద్యోగాలు చేస్తున్న ఎవరైనా. అసలు అంతంత జీతాలా? నాకు తెలిసి దేశం ఉలిక్కిపడుద్ది. ఈ వివరాలన్నీ రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ చూస్తే దేశమే ఉలిక్కిపడే అవకాశం. ప్రధానికి కూడా లేదు కదా ఈ జీతాలు. సో ఎలా చూడాలి? అసలు ఇంత డబ్బు ఇలా సలహాదారుల పేరుతో పెట్టుకుని ఇష్టారీతిలో తినేస్తుంటే ఈ విషయాలు ఇప్పటికి కూడా బయటకు రాకుండా ఇప్పుడిప్పుడే ఇంకా నాకు తెలిసి ప్రభుత్వం మారుద్దనే ఉద్దేశంతోనో అధికారులు నాకు తెలిసి బయట పెడుతున్నారేమో. ఏదేమన్నప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇంత దారుణంగా అసలు ఆ 140 కోట్లు ఇచ్చారా సజ్జల రామకృష్ణారెడ్డికి? ఏంటంటారు మీరు దీన్ని? నిన్న నాదెళ్ల మనోహర్ గారి ప్రెస్ మీట్ విన్న తర్వాత ప్రజలకి మైండ్ బ్లాక్ అయింది. 140 కోట్ల 56 నెలల కాల పరిమితికి ఒక ప్రభుత్వ సలహాదారుడికి 140 కోట్ల రూపాయలు ఖర్చు చేశారా? మీకు జాగర్లమూడి క్రిష్ డైరెక్టర్గా, రాణా హీరోగా వందే కృష్ణం జగద్గురు అని చెప్పని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నయనతార జర్నలిస్టు, ఆమె ఒక ఇల్లీగల్ మైనింగ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా ఒక దాని గురించి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఆ మైనింగ్ చేస్తున్న అతను హెలికాప్టర్లో వెళ్తుంటే ఆమె క్యాబ్ ఎంగేజ్ చేసుకొని వస్తుంది. పోసాని కృష్ణమురళి దానికి డ్రైవర్ క్యాబు, అతను 1,00,000 కోట్లు సంపాదించాడని చెప్పని చెప్పుద్ది. పోసాని కృష్ణమురళి మైండ్ బ్లాక్ అయిపోద్ది. మేడం 1,00,000 కోట్ల 1,00,000 కోట్ల 1,00,000 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి మేడం? అయినా 1,00,000 కోట్లు ఏంటి మేడం? అసలు 1,00,000 కోట్లు ఏం చేసుకుంటారు మేడం అని చెప్పని కాసేపటికి ఒకసారి మేడం 1,00,000 కోట్లు ఏంటి మేడం అంటుంటాడు. అట్లాగే నిన్నటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా 140 కోట్ల 140 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 140 కోట్లు అంటే నెలకి ఎన్ని కోట్ల రూపాయలు జీతం? ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మనకు వెనకట ఒక సామెత ఉండేది, రాజుల సొమ్ము రాళ్లపాలు అని చెప్పని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము జగన్ రెడ్డి గారి సలహాదారుల పాలు. ప్రజలు కట్టే పన్నులు వీళ్ళ బాగు కోసం, వీళ్ళ విలాసాలు, వీళ్ళ వాహనాలు, వీళ్ళ వందిమాగదులు, వీళ్ళ సిబ్బంది, వీళ్ళ హోదాలు, వీళ్ళ రాచమర్యాదల కోసం ప్రజలు రెక్కల మొక్కలు చేసుకొని వాళ్ళు పన్నులు కడుతున్నారు ప్రభుత్వానికి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు ప్రజలు ఇచ్చిన అధికారం ఇదని వాళ్ళు ఫీల్ అవ్వట్లా. ఇది రాజ్యం వీరభోజ్యం, మేము ప్రజల దగ్గర నుంచి అధికారం మేము దక్కించుకున్నాం, మేము ఆ పార్టీలను ఓడించి మేము అధికారంలోకి వచ్చాం, ఈ 5 సంవత్సరాలు మేము ఏం చేసుకోవటానికైనా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇంత విచ్చలవిడిగా, ఇంత విశృంఖలంగా ప్రజాధనాన్ని ఈ రీతిగా తమ అనుయాయులకి, తమకు నచ్చిన వాళ్ళకి పందేరం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్క సలహాదారుడికి 140 కోట్లు అంటే, మన తెలుగువాడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నాడు సత్యనాదెళ్ల అని చెప్పని, ఆయన యాన్యువల్ ఆయనకి ఎంత శాలరీ వస్తుందని చెప్పని అప్పుడప్పుడు మనకి ఇన్ని డాలర్ల శాలరీ వస్తుంట అని మనకు కన్వర్షన్ చేసి మన రూపాయల్లో లెక్కలు చెప్తుంటారు. దానికి ఇంత స్టాక్స్ వస్తాయంట అని చెప్పని. ఇవాళ అంటే ఎంతటి నైపుణ్యము, పరిజ్ఞానము, అనుభవము ఇవన్నీ ఉండి వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకొని ఆ స్థాయికి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. ఇతను ఏ పరిజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకొని ఆయనకి ఏ రంగంలో నైపుణ్యం ఉంది అని చెప్పని ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఒక సలహాదారుడి మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆయన ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారు? ఆ సలహాల్లో ఈ వేటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, వేటిని అమలుపరిచింది, ఆ అమలుపరిచిన వాటి ద్వారా ప్రభుత్వం సాధించిన ఫలితాలు ఏంటి? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి కానీ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కానీ, రాష్ట్ర యువత వలసలు లేని ఉపాధి పొందటానికి కానీ, ఇవాళ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కానీ, సంపద సృష్టి జరగటానికి కానీ ఆయన ఇచ్చిన సలహాల వల్ల ఈ రాష్ట్రానికి వనగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏ రంగంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది? మనకు తెలిసి సాక్షి పేపర్లో పనిచేశాడు ఆయన. ఏ స్థాయిలో పనిచేశాడో ఆయన డిజిగ్నేషన్ ఏంటో మనకైతే తెలియదు, కానీ
సాక్షి పత్రికలో పనిచేశాడు ఆయన. సాక్షి పత్రికలో ఈయన కొనసాగుతూ ఉండగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రయోజనాలు కల్పించడం కోసం నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక అభూత కల్పనలతోటి ఆర్టికల్స్ రాశారు. ఈయన సాక్షి పత్రికలో కొనసాగుతుండగానే గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రోజున ఆ ప్రభుత్వం మీద నిత్యం విషం జిమ్ముతూ అసత్య కథనాలు వండి వార్చారు. వాటి పర్యవసానం ఏంటి అంటే ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ప్రజల్లో వ్యతిరేకత సృష్టించగలిగారు. తనకు అనుకూలంగా ఆ ఎలివేషన్ ఇచ్చుకోగలిగారు. ఈ కృతజ్ఞతాభావంతో ఇంత సక్సెస్ఫుల్గా విష ప్రచారం చేయటంలో దిట్ట అని చెప్పని భావించి ఇవాళ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టు ఉంది. అదే ఒక సజ్జలే కాదనుకుంటు మిగిలిన వాళ్ళకి కూడా పెద్ద అమౌంట్లు అనుకుంటా కదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సాక్షి పత్రికలో పనిచేసిన, సాక్షి ఛానల్లో పనిచేసిన చాలామంది వాళ్ళ సిబ్బందిని వివిధ హోదాల్లో ఇవాళ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. వాళ్ళ సోషల్ మీడియాలో ప్రతిపక్ష అంటే వాళ్ళకి రాజకీయంగా ప్రత్యర్థుల మీద అంటే ఆనాడు అధికార పక్షం మీద, ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్న రోజు కూడా వీళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాల మీద నిత్యం విష ప్రచారం, అసత్య ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వ హనాలకు పాల్పడే వాళ్ళందరికీ కూడా ఇవాళ కీలక స్థానాల్లో కూర్చోబెట్టి ప్రజాధనాన్ని కట్టబెడతా ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే అతన్ని ఒక 2 కార్పొరేషన్లో కూర్చోబెట్టారు. డిజిటల్ కార్పొరేషన్లో ఇంకొకరిని కూర్చోబెట్టారు. ఇట్లా సాక్షి యాజమాన్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు ప్రజలలో కులపరమైన విద్వేషాలు పెరగడానికి, ప్రజలలో అమరావతి రాజధాని పట్ల అనుమానాలు రేకెత్తించడానికి, ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల అసంతృప్తి పెరగటానికి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సామాజిక న్యాయం పాటించట్లేదు అని చెప్పనే అబోధ కల్పనలతోటి ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కీలకంగా దోహదం చేసిన కొంతమంది న్యూట్రల్ ముసుగులో ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన రిటైర్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ సర్వీసెస్ వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు ఏం ప్యాకేజీలు మాట్లాడుకొని వాళ్ళతోటి ప్రచారం చేయించుకున్నారో తెలియదు. కానీ ఎన్నికలు అయిపోయి ఆయనకు అధికార బాధ్యతలు దక్కిన తర్వాత వాళ్ళందరూ కలిపి చేసిన ఈ సేద్యం సరైన ఫలాలు ఆయనకు అందించిన తర్వాత, ఆయనకి కోరుకున్న అధికారం దక్కిన తర్వాత ఆయన ఆ కృతజ్ఞతా భావాన్ని ప్రజలు కట్టిన పన్నుల డబ్బు నుంచి వాళ్ళకి అందించడం మొదలుపెట్టారు. సహజంగా వాళ్ళ సర్వీసెస్ వాడుకున్నందుకు వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ సొంత యాజమాన్యాల నుంచి వాళ్ళకి ఏదైనా కట్టబెట్టాలి. కానీ ఆయనకి ఎందుకని నొప్పి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వానికి కడుతున్న పన్నుల నుంచి వీళ్ళందరికీ రాజకీయ పునరావాసం కల్పించడం ద్వారా, వివిధ హోదాలు కల్పించడం ద్వారా చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం. దేవాదాయ శాఖకి సలహాదారుడిగా శారదాపేట చెప్పింది అని చెప్పని జాలాపురపు శ్రీకాంత్ అని ఒక అతన్ని నియామకం చేసిన సందర్భంగా చివరికి అది గౌరవ హైకోర్టు దృష్టికి వెళ్ళి గౌరవ హైకోర్టు ఆక్షేపించడం జరిగింది. ప్రభుత్వ విభాగాలకు సలహాదారులు ఏంటి అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని ఏటిని పరిగణలోకి తీసుకోవాలి. నిరంతరం ఈ సలహాదారుల నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ తన ఈ ప్రాసెస్లో జస్టిస్ ఈశ్వరయ్య అని, జస్టిస్ నాగార్జున రెడ్డి అని ఇటువంటి వాళ్ళందరికీ వివిధ హోదాల్లో పదవులు దక్కినాయి, కీలక పదవులు దక్కినాయి. ఇవాళ వీళ్ళందరూ సలహాలు సూచనల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందించిన సువర్ణ పరిపాలన ఏంటి? 2019 ఎన్నికలకు ముందు వీళ్ళందరూ కలిపి చేసిన విష ప్రచారాన్ని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ స్థాయిలో ఆ అసత్యాలని సత్యాలుగా నిరూపణ చేయగలిగారు? 100కి 100 పాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసిన అసత్య ప్రచారం అని చెప్పని ఈ 5 సంవత్సరాలు వీళ్ళ నిష్క్రియాపరత్వం చూస్తేనే అర్థమైపోతూ ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు ఆ రోజు అవినీతి జరిగిందన్నారు, నేరాలు జరిగినాయి అన్నారు, కుంభకోణాలు జరిగినాయి అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో ఒక్కదాన్ని కూడా నిగ్గుదేల్చలేకపోయారు. ఇవాళ రాష్ట్రం ప్రస్తుత స్థితిగతులకి వీళ్ళందరూ కీలక బాధ్యులే. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగి, ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగి ఏదైనా ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న ఒక్క సాక్ష్యం దొరికితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు, అతన్ని ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు, అతనికి మెమోలు ఇస్తారు, అతనికి ఇంక్రిమెంట్లు లాంటి ప్రమోషన్ లాంటి ఆపేస్తారు.
మరి సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టి పుట్టాడా? ఆయనకు ఏమన్నా మనలాంటి మీలాగా నాలాంటి మనిషి కాదా? ఆయనకు ఏమన్నా మనందరికన్నా భిన్నంగా 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలతో పుట్టాడా? ఆయనకి మాత్రం ఎందుకు ఈ అడిషనల్ ప్రివిలేజీ? ఆయన ప్రజలు కట్టిన పన్నుల నుంచే నెలకు 2.5 కోట్ల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు కదా. అసలు 2.5 కోట్ల జీతం ఏంటి? ఆయనకున్న నైపుణ్యం ఏంటి? ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి? ఆయనకున్న అనుభవం ఏంటి? ఆయన ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి ఏ స్థాయిలో ఏ అంశంలో ఉపయోగం జరిగింది? సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఏ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించి ఆయన సలహాలు తీసుకొని వాటిని అమలుపరిచారు? కనీసం ఆ ముద్ద తినబోయేటప్పుడైనా సరే, ఇది ప్రజల రెక్కల ముక్కలు చేసుకొని కట్టిన పన్నుల డబ్బు నుంచి నేను ఈ ముద్ద తింటున్నా, ఈ ముద్ద తినటానికి నేను యోగ్యున్నా కాదా అని చెప్పనే కనీస మాత్రపు ఆలోచన వాళ్ళకు ఉంటే ఒక్క క్షణం కూడా వాళ్ళ పదవిలో కొనసాగరు. ఎందుకనంటే వీళ్ళందరూ కలగలిసి ఇవాళ రాష్ట్రాన్ని ఒక అరాచక ప్రదేశంగా మార్చారు. ఉపాధి లేని పరిస్థితులు సృష్టించారు. మనకి రీసెంట్గా ఇదే ప్రభుత్వం విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నామని చెప్పని చాలా ఘనంగా ప్రకటించారు. ఆర్టీఐ కింద మొన్నే జనవరి 27వ తారీఖు రోజు ఆర్టీఐ తరఫున ఒక వాలంటీరు ప్రశ్న అడిగారు. ఈ 13 లక్షల ఎంఓయూల్లో ఎన్ని రిలీజ్ అయినాయి, గ్రౌండింగ్ అయినాయి అని చెప్పని. 99 ఎంఓయూలు జరిగినాయి, 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. అందులో 18 మెటీరియలైజ్ అయినాయి. ఆ 18 5,100 కోట్లకు సంబంధించి దానివల్ల దక్కిన ఉపాధి 9,158. ఇది వాస్తవ పరిస్థితి. ఏం ఘనకార్యాలు సాధిస్తున్నాము అని చెప్పని ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కట్టబెడతా ఉన్నారు. ఇవాళ మంగ్లీ అని చెప్పని ఒక సింగర్ ఉంటుంది. ఆమెని తిరుమల తిరుపతి దేవస్థానం SVBC ఛానల్కి అడ్వైజర్గా నియామకం చేపట్టారు. సంవత్సరం తర్వాత ఆ ప్రొసీడింగ్స్ బయటకు వచ్చినాయి. ఎందుకంత రహస్యం? ఆమె ఒక గిరిజన మహిళ, మంచి సింగర్, డౌట్ లేదు అందులో. అటువంటి ఆమె సర్వీసెస్ వాడుకోవాలి అనుకుంటున్నారు. అధికారికంగా బాహాటంగా చేయండి, రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు జీవోలు? యాక్టర్ ఆలీ ఉన్నాడు, ఆయన్ని ఈ మధ్యకాలంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా పెట్టారు. కొమ్మినేని శ్రీనివాస్ని ఇంకొక కార్పొరేషన్ చైర్మన్గా పెట్టాడు. వీళ్ళందరూ పెట్టి పుట్టారు. ఆలీకి సంపాదన లేదా? ఎన్ని వందల సినిమాలు చేశాడు ఆయన, ఎన్ని వందల కోట్లు సంపాదించుకొని ఉంటాడు. ఇవాళ ఆయనకి ఈ ప్రజల కట్టిన పన్నుల డబ్బు అవసరం వచ్చిందా? తనకు ఆస్తులు ఎక్కువనేయండి, 100 కోట్ల రూపాయల ఆస్తులు. ఇటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నిత్యం రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నాడు. స్థాయి దాటి పరిధి దాటి విమర్శలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇవాళ ఆయన సలహాల వల్ల రాష్ట్ర ప్రజలకు వనుగూరిందేంటో 100కి 100 పాళ్ళు పారదర్శకంగా వివరణ ఇచ్చి తీరాలి. ఆయన ఏ సలహాలు ఇచ్చారు, ఒక వైట్ పేపర్ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఆయనే కాదు, ఈ 89 మంది సలహాదారులు. అసలు మొట్టమొదటి వీళ్ళు ఎవరెవరు, ఏ విభాగాలకు సలహాదారులుగా కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళకు అందిస్తున్న జీతభత్యాలు ఏంటి, వాళ్ళకి ఇస్తున్న ఎలవెన్స్లు ఎంత, అంతిమంగా వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్న సలహాలు ఏంటి, అసలు వాళ్ళతోటి ఏ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు, అసలు ఎవరెవరు ఏ స్థానాల్లో సలహాదారులుగా ఉన్నారు అనేదైనా ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఆయనకి ఆ 89 మంది పేర్లు చెప్పగలుగుతారా? ఎందుకు నియామకం చేపట్టారు వీళ్ళందరినీ? మీకు వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఉంటే మీ పార్టీ నుంచి వాళ్ళని పోషించుకోండి. వాళ్ళ సర్వీసెస్ మేము వాడుకున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీ వ్యాపార సంస్థల నుంచి, మీకున్న భారతీయ సిమెంట్స్ నుంచి, మీకున్న జగతి పబ్లికేషన్స్ నుంచి వాళ్ళని పోషించుకోండి. ఇవాళ ప్రజల నెత్తిని నాట్యం చేయించే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది 100కి 100 పాళ్ళు అధికార దుర్వినియోగం. ప్రజాధనాన్ని అసలు సిసలైన దుర్వినియోగం అంటే ఇది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కేసులు పెట్టారు కదా. రేపు ప్రభుత్వం మారిన తర్వాత అసలు సిసలు విచారణ జరపాల్సిన అంశాలు ఇవి. అసలు సిసలు దోషుల్ని నిగ్గుదాల్చాల్సిన అంశాలు ఇవి. ఏ స్థాయితో, ఏ హోదాతో, ఏ అధికారంతో 140 కోట్ల రూపాయలు వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి డ్రా చేశాడు అనేది, ఆయనకు ఆ ఇచ్చే నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఈ పొందే వెసులుబాటు దక్కించుకున్న ఈయనకున్న స్థాయి ఏంటనేది ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. ఎందుకనంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన రోజు తండ్రి కొడుకులను భూస్థాపితం చేస్తాం, మాకున్న బలము బలగంతో మా శ్రేణులు తిరగబడితే పుట్టగతులు ఉంటాయి వీళ్ళకి అని చెప్పని, ఎవరతను? నువ్వు వైసీపీ నాయకుడువా, ప్రభుత్వ సలహాదారుడువా? ప్రభుత్వ సలహాదారుడివి అని చెప్పని ఇవాళ కోట్ల రూపాయల ప్రజాధనం తింటున్నావు. అటువంటప్పుడు ఈ రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నావు? ఖచ్చితంగా ఇవి ఏ స్టేజ్లో కూడా సమర్థనీయం కాదు.
ఖచ్చితంగా శిక్షార్హమైన నేరానికి వీళ్ళు పాల్పడుతున్నారు. 100% పాళ్ళు ప్రజాకోర్టులో ఇవి నిగ్గుదేలాల్సిందే, చట్టపరమైన విచారణ జరగాల్సిందే, దోషుల నుంచి ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయించాల్సిందే.